హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో పల్లి అచ్చు అనేది ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 కప్ వరకు పల్లీలు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పల్లి అచ్చు అనేది రుచిగా ఉంటుంది. అప్పుడే పల్లీలు అనేవి లోపల వరకు వేగి మనకి పల్లి అచ్చు అనేది రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక పైన పొట్టుని తీసుకోవాలి. ఇలా పొట్టు తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని రాసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం తురుము అనేది వేసుకోవాలి. ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పాకం వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ పల్లి అచ్చుకి బెల్లం పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే పాకం అనేది రంగు అనేది మారుతుందండి. ఇలా పాకం రంగు మారగానే పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు పాకం అనేది ఇలా చుక్కల్లా పడాలి, తీగలా పడకూడదండి. నీళ్ళల్లో ఈ చుక్కలు వేసినప్పుడు పాకం అనేది గట్టిగా అయిపోతుందండి. అప్పుడు ఈ పాకాన్ని మీరు చేతిలో కానీ గిన్నెలో వేసినప్పుడు గలగల సౌండ్ వస్తుందండి. అప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు.
ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మరో 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. అప్పుడే ఈ పల్లీలకి పాకం అనేది బాగా పడుతుంది. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే స్పాచులాతో వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత అట్లా చపాతీ కర్రకి నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని కర్రతో వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పైన ఇలా కొంచెం చల్లారిన తర్వాత కోవాలి. మీకు ఏ సైజులో పల్లి అచ్చు కావాలో అనుకుంటున్నారో ఆ సైజులో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లి అచ్చు అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారాక ఈజీగా బ్రేక్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో. ఈ పల్లి అచ్చుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.